నమస్కారం. మీరు చూస్తున్నారు పూజా టీవీ. నేను లలిత సహస్ర. కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మర్చిపోకుండా నది స్నానం చేసి ఆ శివునికి పూజ చేయండి, దీపారాధన చేయండి అని అంటారు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ హెక్టిక్ పరిస్థితుల్లో కానీ, లేకపోతే ఈ సిటీస్లో కానీ నదులు, సరస్సులు అనేవి చాలా తక్కువైపోయాయి. మరి ఇలాంటి సందర్భంలో మనం ఎక్కడ వెళ్ళి నది స్నానం చేయాలి? నది స్నానం చేయలేకపోతున్నాం కాబట్టి దీనికి ఇంకేదైనా ఆల్టర్నేట్ ఆప్షన్ ఉందా? సో ఇవన్నీ ఈరోజు తెలుసుకుందాం. అసలు నది స్నానం ఎందుకు చేయాలో అనే విషయం కూడా ముఖ్యంగా మనం తెలుసుకుందాం ఈరోజు. మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు పండితులు, జ్యోతిష్య పండితులు, అంతేకాకుండా పురాణ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురువు గారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. సమస్త సన్మంగళాని భవతు, ఆనంద సిద్ధిరస్తు. గురుగారు, నదీ స్నానం ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో మర్చిపోకుండా రోజు తల స్నానం చేయాలి అని చెప్తున్నారు. ఫస్ట్ ఎందుకు చేయాలో చెప్పండి. ఒకవేళ సరే చేస్తామనుకోండి, చేస్తే అసలు ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఒక ముఖ్య విషయం, ప్రతిరోజు తలస్నానం చేయమని ఎవరికి చెప్పారు ఇది ఒక విశేషం. మనకి స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చేయడం వల్ల అనారోగ్యం వచ్చేస్తుంది. అవును, ఉన్నటువంటి మనం తినేటువంటి ఆహార పదార్థాల వల్ల కానివ్వండి, ముఖ్యంగా మీరు తిన్నటువంటి పిజ్జాలు, బర్గర్ల వల్ల, మీరు తాగుతున్నటువంటి బీర్లు, ఇంకా విస్కీల వల్ల, అంటే ఇది ఆడవాళ్ళకు కూడా చిన్న విషయం, మొహమాటమే లేదు నాకు. నేను అందుకే నన్ను చాలా ఎంచుకొని నాతో ఎవరైనా సరే నాతో ఇది పెట్టుకుంటారు, మీటింగ్ అనే డిబేట్లు పెట్టుకుంటారు. కానీ నాతో చాలా జాగ్రత్తగా మాట్లాడాను. నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్. నేను ఎవరిని నన్ను తక్కువ మాట్లాడను, నేను ఉపేక్షించాను. రెండు నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆడవాళ్ళు ఎంత మంచి వాళ్ళు మీ మనసాక్షి తెలుసు. దాని గురించి నేను గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడ రాత్రి కూడా నేను గృహప్రవేశానికి వెళ్తుంటాను. వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు ఎక్కడెక్కడ దారిలో మీరు మిడ్డీ వేసుకొని మీ యొక్క అసభ్యమైనటువంటి వస్త్రాలతో ఎలాంటి ఆడవాళ్ళు ఎక్కడ ఉంటారో నేను భాగ్యనగరంలో చూశాను. కాబట్టి చూపించగలుగుతాను కూడా మీకు. నేను అందులో తప్పే నాకేమి, దాని గురించి నాకేమి సిగ్గుశరం అనేది నాకు లేదు. బికాజ్ ఆఫ్ మీకు లేనప్పుడు మాకు లేవాల్సిన అవసరం లేదు మాకు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరికీ కూడా కనీసం పుణ్యప్రాప్తి కలగడానికి, మీ తల్లిదండ్రులకి కనీసం సిగ్గు శరం రావడం కోసమే సరే వాళ్ళు చేసేటువంటి కొంత ప్రయోజనాన్ని మీరు కనుక తీసుకోగలిగితే, మా పిల్లల్ని సరిగ్గా పెంచుకుంటామన్నటువంటి భావనతో ఉండగలిగితే అప్పుడు మనం మాట్లాడుకుని పెద్ద. అటువంటి వాళ్ళ కోసము తలస్నానం అనేది ఆడవాళ్ళకి లేదు. అంటే ఇలాంటి తినడం వల్ల, పదార్థాల వల్ల ఆడవాళ్ళు రోజు తలస్నానం చేస్తే మాత్రం తప్పకుండా ఉన్న జుట్టు ఊడిపోతుంది. ఉన్నదే మూరేడు, ఆ మూడు జానెడ్ అవుతుంది, జానెడ్ కాస్తే పిడికెడ్ అవుతుంది. కాబట్టి మీకు మొహమాట లేకుండా రోజు తలస్నానం చేయకూడదు. ఇది క్లారిటీ. చేస్తామండి. మేము హెయిర్ డ్రైయర్ పెట్టుకుంటాము. హెయిర్ డ్రై తర్వాత హెయిర్ డ్రై అవుతుంది, హెయిర్ డ్రై అవ్వదు. మీకు హెయిర్ డై అయిపోతుంది. డై అయిన తర్వాత మనకు ఉండేది ఏముండదు. అక్కడ విగ్గులు తెచ్చుకోవాలి. వెస్టిండీస్ లాగా మనం కూడా, కెన్యా లాగా మనం విగ్గులు పెట్టుకొని తిరగాల్సి వస్తుంది. సరే, తప్పు అనుకోకండి, నిజమే చెప్తున్నాను కాబట్టి. సో ఇలా మనకి రోజు తలస్నానం చెప్పి ఆడవాళ్ళకి చెప్పలేదు. ధర్మశాస్త్రంలో ఆడవాళ్ళకి సోమవారం, బుధవారం, శనివారం మాత్రమే తలంటు. అంతే, ఇంకా మించి తలస్నానం లేదు, ఆడవాళ్ళకి లేదు. గ్రహణం అప్పుడే వాళ్ళకి తలస్నానం లేదు. గ్రహణం అప్పుడు తప్పకుండా తలస్నానం చేయాలి. కానీ గ్రహణం అప్పుడే తలస్నానం లేదు, కంఠస్నానమే ఉంది. కార్తీక మాత్రం తలస్నానం చెప్పారు. ఏకాదశి రోజున, ఇప్పుడు ఏకాదశి ఏంది, ఏకాదశి శుక్రవారం చేయొచ్చు. సోమవారం చేస్తే మంచిది, బుధవారం చేస్తే శుభయోగం, శనివారం చేస్తే అఖండ ఐశ్వర్యం, ఈ మూడు ఉంటాయి. మంగళవారం చేస్తే దరిద్రము, మరణం. గురువారం చేస్తే దరిద్రం, అది కూడా ఉంది. తర్వాత మీకు ఆదివారం చేస్తే చర్మ సంబంధ రోగాలు, కళ్ళు పోతాయి, అంటే కంటికి ప్రమాదం ఏర్పడుతుంది. ఇలా అనేక రకాల స్పష్టంగా చెప్పబడింది. సోమవారం చేస్తే విశేషం, బుధవారం చేస్తే విశేషం, శనివారం చేస్తే కష్ట ఐశ్వర్యం. ఈ 3 రోజులు చాలా విశేషం. గురువారం ఒకవేళ ఏదైనా ఉంటే ఏమంటే చేయవచ్చు. నోమాలు వ్రతాలు, మంగళవారం వ్రతాలు, మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు కూడా చేసుకోవచ్చు. శుక్రవారం చేస్తే ఆ దరిద్రం, శుక్రవారం తలంటి దరిద్రం. అది శుక్రవారం తలంటి పూజ చేస్తారు కదండి చాలా మంది. అదే చెప్తాను నేను. మంగళగౌరి వ్రతాలకి, వరలక్ష్మి వ్రతాలు చేసుకోవచ్చు. మిగతా రోజుల్లో చేయకూడదు స్పష్టంగా చెప్పబడింది. అయినా అదే అంటారు కదా, మనము ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్తున్నాం. అందుకే దరిద్రాలు ఉన్నాయి మనకి. ఇంట్లో నాకు అంతా ఉందండి, పైన కనపడేటువంటి అట్టహాసం అంతా కూడా లోపలంతా కూడా లోపాయకారంగా, కొడుకు చండాలంగా ఉంటాడు, కూతురు చండాలంగా ఉంటుంది, అన్ని పనులు చేస్తుంటారు. పైకి మాత్రం ఒక బెంజి కారు, మాకు ఇంటి ముందర 10 పనివాళ్ళు అని చెప్పేసి డైరెక్టర్గా మనం నిలబడుతుంది తప్ప లోపల ఉన్నటువంటి కుచిత కుతంత్రాలు, కుటుంబ వ్యవస్థ నాశనం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. మనకి అందులో మీకు డౌట్ అక్కర్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవే ఎటువంటి చిన్న పనులు కూడా మనం చేయలేకపోవడం, జుట్టు విరబోసుకోవడం, ఇవన్నీ కూడా దరిద్రానికి మరో కారణం అవుతాయి. ఇవన్నీ కూడా. సో కాబట్టి ఇది నా కూతురికి ఇదే చెప్తాను. నేనేమి నా కూతురికి, నా భార్యకి చెప్పకుండా ఉన్నాను. కాబట్టి ఇలా చెప్పినటువంటి విషయాన్ని స్పష్టంగా వినగలిగితే మంచిది. ఇప్పుడు మనకు వచ్చినటువంటిది కార్తీక మాసంలో తలస్నానం అనేది సోమ, బుధ, శనివారం మాత్రమే చేయాలి. రోజు చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఏ పురాణంలో కూడా ఈ విషయం లేదు, కేవలం ఇలా స్పష్టంగా చెప్పబడింది. అయితే ఇలా చేసిన తర్వాత పురుషులకి ప్రతినిత్యము తలస్నానం ఉంది. వాళ్ళు చేసుకోవచ్చా? చేయాల్సిందే.
ఈ కార్తీక మాసం చెప్పలా, ఎప్పుడైనా ప్రతి నిత్యము చేయాలి. మరి వాళ్ళ జుట్టు ఊడిపోదంటారా? అదే చిన్న జుట్టే కదా, ఆడడానికి వెంటనే అయిపోతుంది. రెండవది ఎందుకు చేయాలంటే ఆడపిల్ల కన్నా మగపిల్లవాడికి కామరూపం ఎక్కువగా ఉంటుంది, వేడితత్వం ఎక్కువగా ఉంటుంది, ఆలోచన శక్తి టెంపర్మెంట్ ఎక్కువ ఉంటుంది, స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి తలస్నానం చేయాలి. కనీసం వీడు ఆ వారంలో 3 సార్లు ఖచ్చితంగా చేయాలి. కనీసం 3 సార్లు తప్పకుండా చేయాల్సిందే కదా, దానికి ఎగ్జామ్షన్ లేదు. కార్తీక మాసంలో మాత్రం ప్రతిరోజు తలంటు పోసుకోవాలి మగవాడు. ఈ విషయాన్ని గుర్తించాలి తప్ప ఆడవాళ్ళు వచ్చి తలంటు పోసుకొని విరబోసుకొని జడంతా కారుతూ ఉంటే ఇబ్బంది పడి రోగం వచ్చి జలుబు చేస్తే, ఇంటి ఆడపిల్ల జలుబు చేసి కింద పడదు అనుకో వండి పెట్టి వాడవాళ్ళాడు, అది ఇల్లు మొత్తం పాడైపోతుంది అప్పుడు. కాబట్టి ఆడవాళ్ళకి తలంటి స్నానం చెప్పలేదు. ఈ విషయాన్ని గమనించుకోండి. ఎక్కడైనా శాస్త్రంలో ఉంటే నాకు వెంటనే చెప్పండి, నేను దాని గురించి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆడియన్స్ ఆర్టీవీ వాళ్ళు చాలామంది, పూజ టీవీ చాలామంది ఉన్నారు కదా, తప్పకుండా నేను చూసి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇక రెండవది, ఎందుకు మనం తలంటి స్నానం చేసి ఎప్పుడు పూజ చేసుకోవాలి, నదీ స్నానం చేయాలా అనేటువంటి టాపిక్, కార్తీక మాసంలో నదీ స్నానం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మీకు ఇందాక మీరు ఉన్నారు హెటిక్ సిచ్యువేషన్ అన్నారు మీరు. నో, వీఆర్ క్రియేటింగ్ హెటిక్ సిచ్యువేషన్ ఫర్ అవర్ సెల్ఫ్. మనకి ప్రకృతి ఎప్పుడు కూడా హెటిక్ సిచ్యువేషన్ తీసుకురాలేదు. నో, నెవర్. భాగీరథి కూడా మనకి నదులు ఉన్నాయి, సింగూరు ఉంది, మంజీరా ఉంది, మనకి మంచి నదులు ఉన్నాయి. తర్వాత కొద్దిగా దూరంలో నిజామాబాద్ వెళ్తే మనకి గోదావరి, ఈ ఆంధ్రాకి వెళ్ళే నీళ్ళన్నీ కూడా కృష్ణా రెండు కూడా తెలంగాణ మీద నుంచే వెళ్తుంటాయి. అది గుర్తుపెట్టుకోండి. కర్నూలు దగ్గరగా ఉన్నటువంటి మనకి జోగులాంబ దగ్గర కృష్ణానది తెలంగాణ నుంచే వెళ్తూ మినాలగూడ మించి వాడపల్లి మించి ఆంధ్రలోకి వెళ్తుంది. మూసి నది ఉంది మనకి, ఈసీ నది ఉంది మనకి, 7 నది ఉంది మనకి. దాదాపుగా మీకు భాగ్యం చుట్టూ 7 నదులు ఉన్నాయి. 7 నదులు ఉన్నాయి. ఈ 7 నదులు అంటే మన ఇంటి దగ్గరలో లేదు కదా, మనం రోజు వెళ్ళి చేయాలంటే. ఒక విషయం ఏంటంటే ఏలూరు రోడ్కి దగ్గర ఉందా విజయవాడ? లేదు. ఏలూరు నుంచి 70 కిలోమీటర్లు వెళ్ళాలి స్నానం చేయాలంటే వాడు, అంతే కదా. నీకు భాగ్యనగరం నుంచి దాదాపు 60-70 కిలోమీటర్లలోనే మంజీరా ఉంది, కామారెడ్డి ఉంది, సింగూరు ఉంది, ఈసీ నది ఉంది, పక్కన ఉన్నటువంటి జోగులాంబ ఉంది, 180 కిలోమీటర్లు వెళ్తే. సో ఏదైనా చేసి స్నానం చేయొచ్చు. సో స్నానం చేయడానికి మనకి సమయం ఉన్నా సరే మనము దాన్ని దూరం చేసుకుంటున్నాం. ఇక్కడ నదులు 7 నదుల సంఘం ఉంది. ఇక్కడ 7 నది కూడా ఇక్కడే ఉంది. అవును, సో ఇన్ని నదులు పెట్టుకొని మేడ్చల్, ఇటు మేడ్చల్ వైపు, ఇటు కామారెడ్డి వైపు, ఇటు కొద్దిగా ముందుకెళ్తే మనకి మన శ్రీశైలం హైవే మీద, తర్వాత మనకి వాడపల్లి, మనకు 2 నదుల సంగమం, మూసీ నది. అంటే మూసి, హైదరాబాద్ మూసిని, భాగ్యం మూసిని పట్టుకోకండి. ముందుకెళ్తే మూసి చాలా ప్రసిద్ధంగా ఉంది. అంటే ఇదంతా కూడా మనం చేసినటువంటి దౌర్భాగ్య స్థితి. ఒకప్పుడు మూసి చాలా పవిత్రంగా ఉండేది. ఇప్పుడున్నటువంటి అనేకమైనటువంటి వ్యక్తుల యొక్క దురహంకార మనస్తత్వం వల్ల మూసి పాడిందని, మూసి చాలా పవిత్రమైనది అది. కాబట్టి ఇది ఆ బ్రహ్మాండంగా అప్పుడు ప్రారంభమైనదే. కాబట్టి దాని అక్కర్లేదు, మీరు అక్కడ ముందుకెళ్ళి స్నానం చేయవచ్చును. హెటిక్ సిచ్యువేషన్ మనం క్రియేట్ చేసుకున్నాం, అది హెటిక్గా లేదు, ఇంకా బాగానే ఉంది. మనం 1 గంట సేపు, ఒక 2 గంటల సేపు, ఒక 4 గంటల సేపు మనది కాదనుకుంటే సమయం, హాయిగా వెళ్ళి స్నానం చేయొచ్చు, నది స్నానం చేసి దీపదానం చేసుకోవచ్చు. తప్పకుండా మీకు భాగ్యం చుట్టుముట్టు 7 నదులు ఉన్నాయి, వాటి స్నానం చేయండి. తప్పకుండా మీరు అనువే శుభయోగాలు పొందుకోవచ్చు. ఒకవేళ వెళ్ళలేని పక్షంలో పెద్దవాళ్ళు, అశక్తులు ఉన్నారు, ఏం చేయాలంటే తప్పకుండా మీరందరూ కూడా ఇంట్లో బోర్ నీళ్ళు తీసుకొచ్చుకొని శుభ్రంగా దాంట్లో ఒక చెంబెడి నీళ్ళు పట్టుకొని, గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురని ఆ నీళ్ళు నా బకెట్లో పోసేసి గంగాయ నమః స్నానం చేయాలి. బోర్ నీళ్ళు వేడే ఉంటాయిగా, చన్నీళ్ళు ఎందుకు అవుతాయి? రెండవది, నదీ నీళ్ళు చల్లగానే ఎవరు చెప్పారు మీకు? నది నీళ్ళు పైన మాత్రం పొర చల్లగా ఉంటుంది, చేయి పెడితేనే. మీరు లోతుగా వెళ్తే మీకు నది ఇప్పుడు వేడిగా ఉంటాయి నీళ్ళ. రెండవది, ఇంకా విశేషం ఏంటి, సముద్ర స్నానం. కార్తీక మాసంలో మనకున్నటువంటి కొంతమంది వ్యక్తులకి, అంటే కొంతమంది పట్టణాలకి మాత్రం ఈ యొక్క మనకి వ్యవస్థ ఉంది. అది కూడా మనం చేయగలిగితే ఈరోజు మధ్యాహ్నం బయలుదేరితే సాయంత్రం కల్లా అక్కడికి వెళ్ళిపోతాం. ఆ రోజు పడుకొని పొద్దున్న స్నానం చేసి ఎక్కడ శుభ్రంగా మఠానికి వెళ్ళి శుభ్రంగా తిని మధ్యాహ్నం వెళ్తే మళ్ళీ భాగ్యం రావచ్చు. అంటే సముద్ర స్నానం కూడా మనకు సాధ్యమే. ఇది గుర్తుపెట్టుకోండి, అసాధ్యం అయితే లేదు. కొంత డబ్బు ఖర్చు, కుటుంబం అంతా కలిసి వెళ్తున్నాగా, తలా ఇంత, అందరికీ పాపాన్ని పోగొట్టుకోవచ్చుగా. ఇలా చేయడం వల్ల పాపనాశనం కలుగుతుంది. అంటే సముద్రంలో చేసేటువంటి స్నానం వల్ల అనేకమైనటువంటి పాప ప్రక్షాళన పొందుకోవడం, నదీ స్నానం వల్ల మనకున్నటువంటి పాప ప్రక్షాళన పొందుకునేటువంటి అవకాశం పురాణోక్తంగా ఉంది. మునుగుతున్నప్పుడు తప్పకుండా మంత్రం చెప్పుకోవాలి. గంగే చమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్. అంటే ఈ జలమంతా కూడా ఈ నదిలో ఉన్న చెప్పేసి మునిగి 3 సబ్బు పెట్టుకుంటా, షాంపూ పెట్టుకుంటా అక్కర్లేదు. ఆ నీళ్ళలో మునిగి అలా ఔషధం అది. శుభ్రంగా వచ్చేసి తుడుచుకొని వచ్చి శుభ్రంగా మనం తర్పణాలు తెచ్చేసుకొని అక్కడే నదీ తీరం కూర్చొని దానం చేసుకోవాలి. దీపదానం, వస్త్రదానం, బియ్యము దానం, స్వయంపాక దానం, అన్నదానం, ఇవన్నీ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి కార్తీక స్నాన విశిష్టత, అలాగే కార్తీక స్నానం చేసిన తర్వాత దానం చేసుకున్న పుణ్యబలం కూడా దొరుకుతుంది. ఇది వీలైతే సముద్రం తీరంలో చేయండి, ఇంకా విశేషమైనటువంటి శుభయోగాన్ని పొందుకోవచ్చు. కాబట్టి స్నానం అనేది మనకి శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించేది. రాబోయేటువంటి అనేక రకాల, ఇప్పుడు ఈ కాలం తర్వాత వేసవి కాలం వచ్చేస్తుంది.
ఈ కాలంలో ఏమో చర్మం అంతా దగ్గరికి అయిపోతుంది, ఆ తర్వాత చర్మం చెట్లించిపోతుంది. అంటే ఒక 6 ఏళ్ళ తర్వాత ముసలోడు కనపడుతున్నాడు. ఇప్పుడు 60 ఏళ్ళు కాస్త 90 ఏళ్ళు కనపడుతున్నారు, 30 ఏళ్ళు 40 ఏళ్ళ కనపడుతున్నారు. సరైనటువంటి చర్మ ప్రోక్షణ లేకపోతే చర్మానికి పోషణ లేకపోవడం వల్ల జరుగుతుంది. అదే స్నానం చేసామనుకో తప్పకుండా నదీ స్నానము, సముద్ర స్నానం, ఒక్కొక్క స్నానం చేసినప్పుడు తప్పకుండా మీకు ఆరోగ్యవంత లక్షణం, పాపకర్మ నుంచి విముక్తి పొందుకోవడం, దాన ఫలితాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. అందుకే విశేషంగా కార్తీక మాసంలో స్నానము, యజ్ఞము, యాగము, దానము, దీపం, ఈ 5 చేయమని చెప్పాను. ఈ 5 కూడా చేసేస్తే అద్భుతమైన ప్రయోజనం పొందుకోవచ్చు మనం. థ్యాంక్ యూ గురుగారు, ధన్యవాదాలు.